ఒక గది. దాన్ని ఇప్పటివరకు ఎవరూ తెరవలేదు. దాన్ని తెరిస్తే దైవశాపం వస్తుందని ఎందుకు చెప్తున్నారు? ఆ గదిలో ప్రపంచంలోనే అతిపెద్ద ఖజానా దాగిందా, లేక మరేదైనా భయంకరమైన రహస్యమా? ఇది కేరళలోని పద్మనాభస్వామి టెంపుల్లో ఉన్న వాల్ట్ బి మిస్టరీ. పద్మనాభస్వామి ఆలయం భారతదేశంలోని అత్యంత పురాతన మరియు పవిత్ర ఆలయాలలో ఒకటి. ఈ ఆలయం విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. ఇది కేరళ రాజకుటుంబంతో ఎంతో దగ్గర సంబంధం కలిగి ఉంది. ఆలయంలోని నిర్మాణం, రహస్య మార్గాలు, భూగర్భ గదులు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తున్నాయి. కానీ ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి రావడానికి కారణం ఒక రహస్య ఖజానా. 2011లో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆలయంలోని భూగర్భ గదులను పరిశీలించడం ప్రారంభించారు. ఆ గదులను వాల్ట్ ఏ, వాల్ట్ సి, వాల్ట్ డి అనే పేర్లతో గుర్తించారు. గదులు తెరిచినప్పుడు అధికారులు షాక్ అయ్యారు. అందులో టన్నుల కొద్దీ బంగారం, వజ్రాలు, పురాతన బంగారు విగ్రహాలు, వేల సంవత్సరాల నాటి ఆభరణాలు బయటపడ్డాయి. ఆ ఖజానా విలువ లక్షల కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. దీంతో పద్మనాభస్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయంగా మారింది. కానీ ఒక గది మాత్రం ఇప్పటికీ మూసే ఉంది. దాని పేరు వాల్ట్ బి. ఈ గదిపై నాగుల గుర్తులున్నాయి. ఈ తలుపుకు సాధారణ తాళం కూడా లేదని చెబుతారు. పురాణాల ప్రకారం ఈ గదిని ఒక ప్రత్యేక మంత్రంతో మూసివేశారట. దాన్ని బలవంతంగా తెరిస్తే ప్రమాదం జరుగుతుందని భక్తులు నమ్ముతున్నారు. కొంతమంది దీనిని దైవశాపంగా భావిస్తున్నారు. స్థానిక కథనాల ప్రకారం ఈ గది దగ్గర సముద్రాల శబ్దం వినిపిస్తుందట. కొంతమంది తలుపు వెనుక నాగుల శబ్దాలు కూడా విన్నామని చెప్తారు. ఇంకా భయంకరమైన విషయం ఏమిటంటే, ఈ గదిని తెరవడానికి ప్రయత్నించిన వారికి దురదృష్టం జరిగిందని కొన్ని కథలున్నాయి. అందుకే చాలామంది ఈ గదిని తాకటానికే భయపడుతున్నారు. శాస్త్రవేత్తలు మాత్రం వేరేలా ఆలోచిస్తున్నారు. ఈ గది లోపల పురాతన భద్రతా వ్యవస్థలు ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు. లేదా అది ఒక రహస్య మార్గానికి దారితీస్తుందా? కొంతమంది చరిత్రకారులు అక్కడ ఇంకా అపారమైన ఖజానా ఉండొచ్చనంటున్నారు. కానీ నిజమేమిటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఇప్పటికీ వాల్ట్ బి తెరవలేదు. భక్తుల విశ్వాసం, పురాణ కథలు, భయం ఇవన్నీ కలిసి ఈ గదిని ప్రపంచంలోని అతిపెద్ద మిస్టరీలలో ఒకటిగా మార్చాయి. ఇది కేవలం ఖజానా గదేనా, లేక శతాబ్దాలుగా దాచిన మరేదైనా రహస్యమా? వాల్ట్ బిలో అసలు ఏముంది అని మీరనుకుంటున్నారు? ఖజానా, దైవరహస్యమా, లేక మరేదైనా భయంకరమైన విషయం? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మిస్టరీ వీడియోల కోసం ఫాలో అవ్వండి.